గూగుల్ పే, ఫోన్ పే లాగానే పీఎఫ్ ఇతర కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన. వెంటనే ఈ పనులు చేయండి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ త్వరలోనే ఒక కొత్త మార్పును తీసుకురాబోతుంది. ఇకపై ఉద్యోగాలు ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ డబ్బును డైరెక్ట్ యూపీఐ ద్వారా ఇతర చేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే కొత్తగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈపీఎఫ్ఓ లేటెస్ట్ వెర్షన్ 3.0ని తీసుకువస్తుండడంతో యూపీఐ ఇతర ప్రక్రియ తుది దశకు చేరింది. దీనికి సంబంధించిన టెస్టింగ్ కూడా పూర్తి అయ్యాయి. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే కేవలం మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయడం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోకి పీఎఫ్ డబ్బులు వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే 5 లక్షల వరకు ఉండే క్లెయిమ్లు ఆటోమేటిక్గా సెటిల్ చేసేలా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ కొత్త టెక్నాలజీ ద్వారా డబ్బులు వెంటనే అకౌంట్లోకి రావాలంటే మీ పీఎఫ్ రికార్డులు పక్కాగా ఉండాలి. పేరు, ఆధార్, బ్యాంక్ అకౌంట్ లేదా మొబైల్ నంబర్లో తప్పులు ఉంటే మీ క్లెయిమ్ ఆగిపోతుంది. అందుకే యూపీఐ ద్వారా పీఎఫ్ ఇతర చేసుకునే ముందు ఉద్యోగాలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిన 5 విషయాలు ఉన్నాయి. మీ యూఏఎన్ నంబరు, మీ పీఎఫ్ అకౌంట్కి సంబంధించిన యూనివర్సల్ అకౌంట్ నంబర్, యూఏఎన్ యాక్టివ్గా ఉందో లేదో ముందే చూసుకోండి. యూఏఎన్ యాక్టివ్గా లేకపోతే మీరు ఎలాంటి ఆన్లైన్ సేవలు, కేవైసీ అప్డేట్ డబ్బు ఇతర చేయలేరు. ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోయినా లేదా మొబైల్ నంబర్ మార్చినా చివరి వరకు ఆగకుండా వెంటనే ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. నంబర్ 2, ఆధార్, పాన్ కార్డు వివరాలు. మీ యూఏఎన్ నంబర్ ఖచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి. మీ పీఎఫ్ రికార్డులో ఉన్న పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఆధార్ కార్డులో ఉన్న విధంగానే ఉండాలి. ఆధార్, పాన్ కార్డు కంపెనీ రికార్డులో పేరు లేదా తండ్రి పేరు తప్పుగా ఉంటే యూపీఐ ద్వారా జరిగే ఆన్లైన్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది. అలాగే మీ పీఎఫ్ అకౌంట్కి పాన్ కార్డు లింక్ అయి ఉండాలి, లేదంటే డబ్బులు ఇతర చేసేటప్పుడు పన్ను కట్ అవుతుంది. ఇంకా 3వది, బ్యాంక్ అకౌంట్ వివరాలు. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు నేరుగా మీ అకౌంట్లోకి వస్తాయి. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐపీఎస్ కోడ్, మీ పేరు స్పష్టంగా ఉండాలి. మీ పీఎఫ్ అకౌంట్ లింకు చేసిన బ్యాంక్ అకౌంట్ ప్రస్తుతం రన్నింగ్లో ఉండాలి. వాడకుండా పక్కన పెట్టిన అకౌంట్, మీ పేరు సరిగ్గా లేని జాయింట్ అకౌంట్ లేదా పాత కంపెనీకి సంబంధించిన జీతం అకౌంట్ ఉంటే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీ యూపీఐ ఐడి యాక్టివ్గా ఉందో లేదో, బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 4, మొబైల్ నంబరు, యూపీఐ ఐడి. యూపీఐ ద్వారా లావాదేవీలు జరిగేటప్పుడు ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబరు, యూఏఎన్ నంబర్కు లింక్ అయిన మొబైల్ నంబరు, మీరు వాడుతున్న యూపీఐ మొబైల్ నంబరు, ఈ 3 ఒకటే అయి ఉండాలి. అప్పుడే ఎలాంటి టెక్నికల్ సమస్యలు రాకుండా డబ్బులు జమ అవుతాయి. 5, సర్వీస్ హిస్టరీ నామినేషన్. మీరు గతంలో వేరు కంపెనీలో పనిచేసి ఉంటే ఆ పాత పీఎఫ్ ఖాతాల అన్నింటినీ మీ ప్రస్తుతం యూఏఎన్ నంబర్తో విలీనం చేసుకోండి. పాత కంపెనీలు యాజమానులు మీ ఉద్యోగం లాస్ట్ తేదీని పీఎఫ్ పోర్టల్లో అప్డేట్ చేశారో లేదో చూసుకోండి. దీనితో పాటు మీ పీఎఫ్ అకౌంట్కు ఈ నామినేషన్ పూర్తి చేయండి. పెళ్ళైన వారు లేదా కుటుంబం వివరాలు మార్చాలనుకునే వారు వెంటనే నామినీ పేరును అప్డేట్ చేయాలి. నామినేషన్ సరిగ్గా లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో క్లెయిమ్ ప్రాసెస్ చేయడం కష్టమవుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే యూపీఐ టెక్నాలజీ వల్ల డబ్బులు వెంటనే అకౌంట్లోకి వస్తాయి, కానీ రికార్డులో ఉండే తప్పులు అన్ని సాఫ్ట్వేర్ దానంతటా అదే సరిదిద్దలేదు. కాబట్టి డబ్బు అవసరమయ్యే ముందు మీ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం ఉత్తమం. ప్రస్తుతం యూపీఐ అథారిటీ పీఎఫ్ ఇతర సిస్టమ్ను ఈపీఎఫ్ రెడీ చేస్తుంది. అధికారికంగా పూర్తిగా అందుబాటులోకి వచ్చే తేదీలు, నిబంధనలు మారే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అధికారిక పోర్టల్లోకి స్పందించి వివరాలు తెలుసుకోవచ్చు.